హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ఇండోనేషియన్ డిషెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, అందులో భాగంగా ఇవాళ కూడా మీకు చక్కటి 2 ఇండోనేషియన్ రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చేసాను. చాలా అద్భుతంగా ఉంటాయి. మనందరికీ బాగా ఇష్టమైన సీ ఫుడ్ తోటి తయారు చేయబోతున్నాము. అందులోనూ ఏషియన్స్ బాగా ఇష్టపడే నూడిల్స్ ఐటమ్ అనమాట. మనం తయారు చేసుకోబోతున్నాము ఇండోనేషియన్ ష్రింప్ కరీడ్ నూడిల్స్. ఈ ష్రింప్ కరీడ్ నూడిల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నూడిల్స్ కావాలి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి నూడిల్స్. రైస్ నూడిల్స్ తీసుకున్నాను నేను. అలాగే ఒక నిమ్మ చెక్క, కొద్దిగా జాగరీ అంటే బెల్లం, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు. ఇది ఫిష్ సాస్ దొరుకుతుంది. ఫిష్ సాస్ తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందన్నమాట. అలాగే చింతపండు పులుపు అంటాం కదా, సో చింతపండు పులుపు కొద్దిగా. అలాగే కొద్దిగా కొబ్బరిపాలు, పసుపు, పొట్టు తీసేసిన వేరుశనగ గుళ్ళు, వేయించిన వేరుశనగ గుళ్ళు పొట్టు తీసేసి, అలాగే కొద్దిగా జీలకర్ర, కర్రీ పౌడర్ కొద్దిగా తీసుకున్నాము. కర్రీ పౌడర్ అంటే మసాలా, మనం చెప్తాం కదా గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్తో పాటుగానే మిగతా అన్ని మసాలాలు కూడా కలిసిపోయి ఉంటాయన్నమాట. అలాగే కొద్దిగా అల్లం, ఇంకా ప్రాన్స్ ఆర్ ష్రింప్స్ ఇవి తీసుకున్నాం అనమాట. ష్రింప్స్ని ఏంటంటే ఎల్లో కలర్లో ఎందుకు వచ్చాయంటే ప్రాపర్గా పసుపు ఉప్పు వేసి కడిగిన దానివల్ల ఆ పసుపు కలర్ అంటింది దానికి, ఆ విధంగా వచ్చిందనమాట. సో ష్రింప్ని కూడా పెట్టుకున్నాం కాబట్టి, కర్రీ టైప్లో తయారు చేసుకున్నాం కాబట్టి కరీడ్ నూడిల్స్ అవుతుందన్నమాట. ష్రింప్స్ వాడుతున్నాం కాబట్టి ష్రింప్ కరీడ్ నూడిల్స్. పేరులో మొత్తం డీటెయిల్స్ వచ్చేసాయి. అండ్ కుకింగ్ ప్రాసెస్ చాలా 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 తేలిగ్గానే అయిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే గార్లిక్, జింజరు చాప్ చేసుకొని పొయ్యి మీద పెట్టి సాతే చేసుకుంటాము. తర్వాత ఒకటొకటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చిన్న సాస్ లాగా తయారవుతుంది. ఆ సాస్ తయారైన తర్వాత నూడిల్స్ కూడా వేసుకుంటాం అనమాట. అంటే ప్రాన్స్ కుక్ చేసుకుంటాం. కుక్ అయిన ప్రాన్స్ తర్వాత నూడిల్స్ వేసి దించేసుకుంటాము. సో రెగ్యులర్ నూడిల్స్ కుకింగ్ ప్రాసెస్ లాగానే ఉంటుంది. బట్ కరీడ్ కాబట్టి కర్రీ పౌడర్ వేస్తాము అండ్ కర్రీ టైప్లో తయారు చేస్తాం అనమాట, సాసీ టైప్లో. సో ఫ్రైడ్ నూడిల్స్ లాగా కాకుండా కరీడ్ నూడిల్స్ తయారవుతాయి అనమాట. అండ్ ఫస్ట్ వెల్లుల్లి చాప్ చేసేసుకున్నాం. అండ్ జింజర్ చాప్ అయ్యేలోపు పెనం పెట్టేసుకుంటే పెనం వేడైపోతుంది. ఇలా పెట్టేసుకున్నాం. రైట్. జింజరు కనిపించడానికి అంత పెద్ద ముక్క పెట్టాను కానీ వాడే చిన్న ముక్కే, మీరు చూసుకోవాలి. చిన్న ముక్కల కింద, ఎంత చిన్న ముక్కల కింద వస్తే అంత బాగా సాతే అవుతుంది ఆయిల్లో ఆ ఫ్లేవర్ అంతా కూడా మిక్స్ అయిపోయేసి ఆ నూడిల్స్కి కావచ్చు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా పట్టేసుకొని అల్లం మంచిగా ఘాటైన ఫ్లేవర్ని మనకు తీసుకొస్తుంది అనమాట. అందులో ఫ్రెష్గా కట్ చేసి వేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అయిపోయింది కదా, దేర్ వి గో. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లో గార్లిక్ ఇంకా జింజర్ని సాతే చేసుకున్నాం. మొదటగా గార్లిక్ వేసుకున్నాం. కొంచెం నూనెలో, వేడి నూనెలో అలా జలకాలాడించేసి జింజర్ కూడా వేసేస్తాం. ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఒకటొకటిగా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వేస్తాను. జీలకర్ర వేస్తున్నాను, తర్వాత పసుపు, తర్వాత కర్రీ పౌడర్. అన్నీ కొద్దిగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వేసుకుంటాం. ఈ పల్లీలు ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్ గార్నిషింగ్కో వెళ్తాయి, దీంట్లో కుకింగ్లో వెళ్ళవు కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు ఏం వేయట్లేదు మనం. అయిపోయాయి కదా. నా సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ జాగరీ వేస్తున్నాను, అంటే బెల్లం వేసాము. కొద్దిగా బెల్లం కరుగుతూ ఉంటుంది, కరిగే టైంలోనే మనం మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఫిష్ సాస్ ఇది కూడా వేస్తున్నాను. అండ్ కోకోనట్ మిల్క్. ఫిష్ సాస్ వేసేసరికి మంచి
సీ ఫుడ్ వండుతున్న ఫ్లేవర్స్ అన్నీ వచ్చేసాయి, బాగా ముగుమలాడిపోతుంది అనమాట. దాన్ని అక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ప్రాన్స్ పెట్టేస్తాం. ప్రాన్స్ ఆర్ షిమ్స్ రెండు సేమే. సో కొంతమంది షిమ్స్ అంటారు, కొంతమంది ప్రాన్స్ అంటారు, డిఫరెంట్గా ఉంటుంది. మైన్యూట్ చేంజెస్ ఉంటాయన్నమాట వాటికి ఉన్న బ్రీడ్ని బట్టి, వాటిని బట్టి. సో టైగర్ ప్రాన్స్ అంటారు కదా, టైగర్ ప్రాన్స్ అన్నప్పుడు అదొక రకమైన బ్రీడ్ ఉంటుంది. ఇప్పుడు టైగర్ ప్రాన్స్ బ్రీడ్ పెద్దగా మనకు అవైలబిలిటీ లేదు. పెద్ద సైజులో ఉంటే చాలు టైగర్ ప్రాన్స్ అంటున్నాం, కానీ మన దగ్గర ఇప్పుడు కొద్దిగా వేరే బ్రీడ్ వస్తుంది, వనామి అని ఇట్లాంటివి వస్తున్నాయన్నమాట. మనకు కావాల్సిన విధంగా వస్తుంది కదా. కొద్దిగా ఫ్రై అయిపోయింది, దాంట్లో ఉన్న మాయిశ్చర్ తగ్గింది. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇందులో ఒక 30 ml వాటర్ వచ్చే విధంగా అనమాట, చిన్న మెషర్ తోటి వాటర్ యాడ్ చేసుకుంటాం కుక్ అవ్వడానికి. ఇందులో ప్రాపర్గా ప్రాన్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి. కుక్ అయిన తర్వాత ఫైనలీ నూడిల్స్ యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత పులుపు ఐటమ్స్ ఉన్నాయి కదా, చింత పులుపు అలాగే నిమ్మ చెక్క, అవి కూడా వేసుకుంటాం అనమాట. సో ఇందులో ఇది కాసేపు కుక్ అవనిద్దాం. బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. నౌ ఐఎమ్ యాడింగ్ నూడిల్స్. దీంతో పాటుగా ఇప్పుడు సీజనింగ్ కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. కర్రీ పౌడర్లో ఉన్న కారం ఆల్మోస్ట్ సరిపోతుంది. కావాలనుకుంటే ఇప్పుడు కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవచ్చు. లేదు పెప్పర్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మాత్రం కర్రీ పౌడర్, అంటే కర్రీ పౌడర్ ఎప్పుడైతే వేసామో అదే టైంలోనే కాస్త చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మిక్స్ అయ్యేంత వరకు తీసుకొని అంతా మిక్స్ అయిపోయింది. కుకింగ్ కూడా ఆల్రెడీ నూడిల్స్ని కుక్ చేసేసుకున్నాను సపరేట్గా, కాబట్టి దీంట్లో కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో ఫైనల్గా ఏం చేస్తున్నానంటే ఏదైతే చింత పులుపు కలిపి పెట్టుకున్నామో దాన్ని మిక్స్ చేసి కొద్దిగా యాడ్ చేస్తున్నాం అనమాట. కొద్దిగానేనండి చింత పులుపు దాంట్లో వేసుకునింది, సగం మాత్రం వేసాం, ఒక 2 స్పూన్లు వచ్చే విధంగా. ఆ తడి ఉంటుంది కదా, పచ్చిగా వేసాము వాటరీగా, అది డ్రై అయ్యేంత వరకు మళ్ళీ కొద్దిగా సాతే అవ్వాలి ఇది. అండ్ ఫైనలీ ఒక నిమ్మ చెక్క పిండేసుకొని కలిపేసుకొని దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్, నూడిల్స్ రెడీ. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టేసి మీకు చూపిస్తాను. నాకేమి మొత్తం చెంకి తినాలని ఉంది, కానీ ఇంకా మాట్లాడలేను, అందుకని చిన్న ముక్కలు తీసుకుంటున్నా. ఎవరు అన్నట్టు ఫింగర్ లికింగ్ గుడ్, చాలా బాగుందండి. కర్రీ టేస్ట్ కొట్టొచ్చినట్టుగా, బాధ వచ్చినట్టుగా, తన్నొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి అన్నమాట, కర్రీ ఫ్లేవర్స్. యమ్మీ.
వేడి వేడి పొటాటోస్ తీసుకొని, చూసారా పొగలు వచ్చేస్తున్నాయి. సరే, పొటాటోస్ తీసుకొని ఒక డిష్ రెడీ చేయడానికి రెడీ అయిపోయాను నేను. చాలా అద్భుతమైన డిష్. పొటాటో ఆల్రెడీ చూపించేశాను కాబట్టి లీకేజ్ కూడా అయిపోయింది. ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా మీకు ఆ పేరు కూడా చెప్పేస్తున్నాను. మనం తయారు చేసుకోబోతున్నాం ఇండోనేషియన్ పొటాటోస్ విత్ బెల్ పెప్పర్. ఈ ఇండోనేషియన్ పొటాటోస్ విత్ బెల్ పెప్పర్స్ ఈ డిష్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, సెసేమ్ సీడ్స్ అంటే నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నామండి, అవి కొద్దిగా తీసుకున్నాం. పొటాటోస్ తీసుకున్నాం, బాయిల్ చేసిన పొటాటోస్, చూసారా పొగలు వచ్చేస్తున్నాయి. సో ఉడికించిన పొటాటోస్, గార్లిక్ అంటే వెల్లుల్లి, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా పంచదార, ఉల్లిపాయ, పప్రికా అంటే ఎర్రమిరపకాయ, పప్రికా తీసుకున్నాము. వీటితోటి మనం రెడీ చేసేసుకోబోతున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ డిష్ ఏంటంటే ఇలా చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, చాలా ఈజీగా అయిపోతుంది. అదే క్రమంలోనే పొయ్యి వెలిగించేద్దాం. సగం పని పూర్తయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. సో పొయ్యి వెలిగించేసి సెసేమ్ సీడ్స్ని మాత్రం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకటోటే సాతే చేసుకోవచ్చు అనమాట. సో అది వేడవుతుంది కాబట్టి వేడయ్యేలోపు నేను ఈ కటింగ్ పని మొదలు పెట్టేస్తాను. మీరు అలా ఫాలో అవుతుండండి. అవును, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. 1 by 1 చేస్తూ ఉంటాను కాబట్టి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూసుకోండి, ఆ తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఎలా చేస్తాము ఇంట్లో వేసుకుంటుంటాము నోట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో పెనము వేడైపోయింది. ఇందులో నువ్వులు వేసి డ్రై రోస్ట్, ఆయిల్ ఏం లేవు మిగతా ఏమి కూడా, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నువ్వులు మనం వంటలో వాడము, ఓన్లీ సీజనింగ్ కోసం మాత్రమే వాడతాం అనమాట. ఎందుకంటే ఇది అథెంటిసిటీ కోసం వాళ్ళు అలాంటివి వాడతారు కాబట్టి మీరు వద్దనుకుంటే వదిలేయచ్చు, బట్ అదో మంచి ఫ్లేవర్ని తీసుకొస్తాయి. అరిసెలు చేసినప్పుడు పైన నువ్వులు వేస్తే ఎలా ఉంటుంది, తెల్ల నువ్వులు సేమ్ అనమాట. వేయకుండా బాగానే ఉంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో పొటాటోని ఏం చేద్దామంటే పెద్ద చంక్ వచ్చేలాగా, అలా అని మళ్ళీ ఐ డోంట్ ప్రిఫర్ వెజ్జెస్ లాగా కాకుండా ఈ సైజ్ వచ్చే ముక్కల్లాగా చేసుకుందాం. ఇంత ముక్కలు వచ్చేలాగా ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు వేడి చేయడానికి, లేకపోతే కుక్ చేయడానికి. కొద్దిగా చిట్చిట్లాడతాయి కదా, ఆ టైంలో దించేయచ్చు. మధ్యలో ఇంకోటి గుర్తొచ్చింది నాకు, గార్లిక్ కనుక కట్ చేసుకున్నామంటే సాతే అవుతూ ఉంటుంది కదా, అందుకని గార్లిక్ కట్ చేస్తాం. వేడైపోయి పెనంలోంచి ఎగిరి బయట పడిపోవడానికి ప్రయాణం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి ఉంచేసుకుందాం. నువ్వులు అలా సైడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పెనం ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, మన ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి కాబట్టి అగైన్ ఇదే పెనంలో ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా ఫ్రై చేస్తాం. ఫస్ట్ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో గార్లిక్ వేస్తాం. తర్వాత అందులోనే ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయని ఏం చేద్దామంటే ఈ విధంగా ముక్కలు చేసుకోవచ్చు. క్వార్టర్స్ ఉంటాయి కదా, క్వార్టర్స్లోంచి హాఫ్ వచ్చేలాగా అనమాట. 8 ముక్కలు అయ్యే విధంగా. ఈ సైజ్ అయితే, మరి పెద్ద ఉల్లిపాయ అయితే వేరేలా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఉల్లిపాయలని కూడా ఆయిల్లో వేసేసి వేయించాలి. ఓకే, అలా వేగుతూ ఉంటాయి. మన ఈలోపు బంగాళదుంపని కట్ చేసేసుకుందాం మిగతా విషయం. కదా, ఇప్పుడు ఇందులో బంగాళదుంప వేసేద్దాం. చూసుకోవాలి, ఉడికించిన బంగాళదుంప ఉడికించి స్కిన్ కూడా రిమూవ్ చేసేస్తాము. సో ఎక్కువ కుకింగ్ టైం కూడా పట్టదనమాట, ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి.
బంగాళదుంప అతుక్కుపోయి వేగకుండా ఉంది. ఇలా విడగొట్టేసి అన్నీ ప్రాపర్గా వేగేలాగా జాగ్రత్త తీసుకుందాం. నౌ పాప్రికా, దీన్ని స్లిట్ చేసి ముక్కలు చేసుకుందాం. జస్ట్ 1 ఇంచ్ సైజులో వచ్చే విధంగా, మరీ చిన్నగా చేసుకోకండి. ఒక అంగుళం వచ్చే విధంగా ఇట్లా ఈ సైజులో కట్ చేసుకోవాలి. నౌ యాడింగ్ పెప్రికా. పెప్రికా కూడా కలిసి కొద్దిగా అలా ఫ్రై అయ్యే టైంకి నేను బెల్ పెప్పర్స్ని కూడా రెడీ చేసేసుకుంటాను. మొత్తం 3 రంగుల్లో బెల్ పెప్పర్స్ వేద్దాం అనుకుంటాను. నేను 3 తీసేసుకున్నా. చిన్న చిన్న చంక్స్ అండి, పెద్దగా ఏం అవసరం లేదు. కొద్దిగా బెల్ పెప్పర్ కావాలంతే. ఈ మాత్రం అన్నమాట. ఎల్లో కూడా. ఓకే, now I'm adding all 3 bell peppers. బ్యూటిఫుల్, చక్కగా ఉంది. నౌ ఇందులో పంచదార వేస్తున్నాం. కంప్లీట్ ఫ్రెష్ స్నాక్ ఐటమ్ ఇది. స్నాక్ ఐటమ్ కాబట్టి ఇందులో మనకి కర్రీ లాగా ఇట్లాంటివి ఏమి ఉండవు కదా, ఆ విధంగా జాగ్రత్త చూసుకోవాలి. ఇంతేనా అన్నట్టు కాకుండా. సో ఇప్పుడు ఇందులో సోయా సాస్ యాడ్ చేస్తాం. కొంతమందికి సోయా సాస్ పెద్దగా నచ్చదు, అలాంటప్పుడు కొద్దిగా తక్కువ వాడుకోండి. అలానే మొత్తం అయితే అవాయిడ్ చేయకండి. రీజన్ ఏంటంటే ఈ ఏషియన్ డిషెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ వరకు వాటికి సోయా సాస్ అనేది ఆ అథెంటిసిటీని తీసుకొస్తుంది అనమాట. ఇలా రంగు కూడా మారిపోయేలా చేస్తుంది, వేరే విషయం. ఈలోపు ఫైనల్గా యాడ్ చేసే ఇంగ్రీడియంట్ అనమాట ఇది, స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోబోతున్నాను నేను. పెద్ద స్టెమ్స్ ఉన్నవి ఏవైనా ఉంటే వాటిని మాత్రమే స్లిట్ చేసుకొని మిగతా అంతా కూడా అలాగే వదిలేసాం. దీంట్లో ఆల్మోస్ట్ అంగుళన్నర ఆ షేప్ వచ్చే విధంగా 2 ముక్కలు చేసుకుంటాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి మన దగ్గర. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేస్తున్నాం. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయము, జస్ట్ వేసి టాస్ చేసి సీజనింగ్ అయిన తర్వాత ఎంతసేపు అయితే ఉంటుందో ఆ టైం మాత్రమే. ఓకే, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే బోల్డ్ అంత సోయా సాస్ వేసాం కదా, సోయా సాస్లో బోల్డ్ అంత సాల్ట్ ఉంటుంది, ఎక్కువైపోకుండా చూసుకోవాలి. సో కొద్దిగానే సాల్ట్ అలా చిలకరించుకొని, పెప్పర్ కోసం కూడా మనము చిల్లీ వేసాము, అలాగే క్యాప్సికమ్ కూడా వేసాం కదా, దాంట్లో హాట్నెస్ ఉంటుంది కొద్దిగా, దాన్ని కాంపన్సేట్ చేస్తూ కొద్దిగా కారం కావాలనుకుంటే పెప్పర్ యాడ్ చేసుకుంటాం. సో ఓవరాల్గా డిష్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసాం. దీన్ని ఇలా ప్రజెంటేషన్లో పెట్టేసి సెసేమ్ సీడ్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, తెల్ల నువ్వులు, వీటితో గార్నిష్ చేసి ప్రజెంటేషన్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను.
ఎనర్జెటిక్ ఫ్లేవర్స్ వస్తున్నాయండి చాలా చక్కగా. పెద్ద ముక్క తీసుకుంటే మీతో మాట్లాడలేను, కానీ తర్వాత నేను తింటాను. చిన్న ముక్కలు తీసుకొని తిన్నాను. ఓకే, వావ్, వావ్. చాలా బాగుంది, మంచి ఘాటు తగులుతుంది, డ్రైగా సాలడు, మంచి సైడ్స్ అవుతాయన్నమాట. సైడ్ సాలడ్స్ తింటాం కదా, అలాంటప్పుడు మంచి స్నాక్ ఐటమ్. వెజిటేరియన్ అందులోనూ ఎవరైనా తినొచ్చు. ఖచ్చితంగా హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.